అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వఖౌలిహిం ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మర్యమ రసూలుల్లాహి వమా ఖతలుహు వమా ఫలబుహు వలకిన్ షుబ్బిహ లహుం వఇన్నల్ లజీ యఖ్తలఫు ఫీహి లఫీ షక్కిన్ మిన్హు మా లహుం బిహి మిన్ ఇల్మిహి లత్తిబా జన్నీ వమా ఖతలుహు యకీనా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ కార్యక్రమానికి సభా నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్ గారు మరియు యుఐఆర్సి జనరల్ సెక్రటరీ అయినటువంటి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేదికని అలంకరించి ఉన్నటువంటి మొహమ్మద్ అబ్దుర్ రహీం మొహమ్మదీ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి వేలాది సంఖ్యలో హాజరై ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. నేటి నా అంశం సిలువ వరమా. సిలువ అనే పదం వినగానే మన క్రైస్తవ సోదరుల మదిలో యేసు సిలువపై వేలాడుతున్నటువంటి ఒక ఊహా చిత్రం వాళ్ళ యొక్క మదిలో మెదులుతుంది. క్రైస్తవ సోదరులకి సిలువ అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానము, అంటే ఎంత ఆదరణ అంటే క్రైస్తవ సోదరుల యొక్క జీవితంలో సిలువ ఒక భాగంగా మారిపోయింది. ఉదాహరణకి వారు ధరించేటటువంటి వస్త్రాల మీద, ఉదాహరణకి టీషర్ట్స్ మీద సిలువ బొమ్మలు, వాళ్ళు వాడి కీచెన్స్లో కూడాను సిలువ బొమ్మ నుండి కీచెన్స్ వాడడము, మెళ్ళో సిలువ బొమ్మ నుండి లాకెట్స్ని ధరించడము, వారి వాహనాల మీద కూడాను సిలువ బొమ్మలు వేయించుకోవడము, వారి ఇళ్లలో సిలువ యొక్క చిత్రపటాలు, మరి చర్చిల్లో, క్రైస్తవ మిషనరీ పాఠశాలలో కూడాను సిలువ యొక్క విగ్రహాలు, బొమ్మలు మనం చూస్తుంటాము. అయితే క్రైస్తవ సోదరులు వారి యొక్క ఆరాధనలో ఈ సిలువ ఒక భాగంగా మారిపోయింది. ఉదాహరణకి క్రైస్తవ సోదరులు వారు ప్రార్థించేటప్పుడు, ఆరాధించేటప్పుడు వారి చేతితో ఈ విధంగా సైగ చేసుకుంటూ సిలువ ఏదైతే ఆకారం ఉంటుందో ఆ విధంగా సిలువని వారి నుదుటి దగ్గర పెట్టుకోవడము మనం చూస్తున్నాము. అంతేకాకుండా సిలువ యొక్క విగ్రహాన్ని, చెక్కతో తయారు చేసిన బొమ్మలని, సిలువ యొక్క బొమ్మలని నేరుగా ఆరాధించేటువంటి, పూజించేటువంటి క్రైస్తవులు కూడాను ప్రపంచంలో లేకపోలేదు. అయితే సోదర మహాశయులారా, ఈ సిలువకి క్రైస్తవ సోదరుల వద్ద ఇంత ప్రాధాన్యత, ఇంత ఆదరణ ఎందుకు ఉంది అంటే క్రైస్తవ సోదరుల యొక్క విశ్వాసంతో ఈ సిలువ అనేది ముడిపడి ఉంది కాబట్టి. అది ఎలాగా? యేసు సమస్త మానవాళి పాపాల పరిహారంగా, లోక రక్షణ కొరకు సిలువ మీద తన ప్రాణాలను బలిగా అర్పించారు. ఈ విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారి యొక్క పాపాలు క్షమించబడతాయి. ఇది క్రైస్తవ్యం యొక్క, క్రైస్తవుల యొక్క మూల విశ్వాసం. మరి సమస్త మానవాళి పాపాల పరిహారంగా, లోక రక్షణ కొరకు యేసు సిలువ మీద ప్రాణాలు బలి అర్పణగా ఇచ్చారు కాబట్టి ఆ సిలువకి ఈ క్రైస్తవ సోదరుల వద్ద ఇంత గొప్ప ఆదరణ, ఇంత గొప్ప ప్రేమ లభించింది సిలువకి. అయితే ఈ సిలువ ఏదైతే ఆరాధిస్తున్నారో, ఈ సిలువని క్రైస్తవ సోదరులు తమ రక్షణ ద్వారంగా భావిస్తున్నారు. ఈ సిలువ మానవాళి పట్ల ఒక వరముగా క్రైస్తవ సోదరులు భావిస్తున్నారు. అయితే సిలువ మీద ఏదైతే యేసువారు లోక రక్షణ కోసం తన ప్రాణాన్ని పెట్టారు అని క్రైస్తవ సోదరులు ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, ఇలాంటి విశ్వాసమే యేసు పుట్టక ముందు, అంటే యేసు కన్నా పూర్వము, క్రీస్తుకు పూర్వము అనేక మందిలో, అనేక వర్గాలలో, అనేక తెగలలో, అనేక జాతులలో ఇలాంటి విశ్వాసమే మన చరిత్రను పరిశీలిస్తే కనబడుతుంది. ఉదాహరణకి క్రీస్తుకు పుట్టక ముందు ఉన్నటువంటి వర్గాలలో దాదాపుగా 16 మంది లోక రక్షకులు మనకు చరిత్రలో కనబడుతున్నారు. ఆ 16 మంది లోక రక్షకుల గురించి, వారిని విశ్వసించే జాతి యొక్క విశ్వాసాలను చూసినట్లయితే క్రైస్తవులు యేసు పట్ల ఎలాంటి విశ్వాసాలు అయితే కలిగి ఉన్నారో
అలాంటి విశ్వాసాలే మనకు కనబడతాయి. ఉదాహరణకు మనం చూసినట్లయితే, నా చేతిలో మీరు ఒక ఫోటోగ్రాఫ్ చూస్తున్నారు. ఇతని పేరు మిత్ర. పారసీకుల్లో అనేక మంది ఈ మిత్రాని దేవుడని, దేవుని కుమారుడు అని భావిస్తున్నారు. ఈ మిత్ర పట్ల పారసీకుల యొక్క అభిప్రాయము, వారి యొక్క విశ్వాసం ఏమిటంటే, ఈ మిత్ర యేసులాగా తండ్రి లేకుండా కన్యక గర్భం నుండి జన్మించారు అని ఈ పారసీకుల యొక్క విశ్వాసము, ఈ మిత్రాను ఉద్దేశించి. మరి ఈ మిత్రాకి యేసులాగానే 12 మంది శిష్యులు ఉన్నారని, ఈ మిత్ర సమస్త మానవాళి పాపాల పరిహారముగా లోక రక్షణ కొరకు తాను 33.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ మిత్ర తన ప్రాణాలని బలిగా అర్పించారని, అనేక చిత్రహింసలు పొంది రక్తాన్ని చిందించి తన ప్రాణాలని బలిగా అర్పించారని వీరి యొక్క విశ్వాసము. ఈ మిత్ర ప్రాణాలను అర్పించిన తర్వాత తిరిగి సజీవుడై పునరుత్థానుడై లేచాడని, ఈ మిత్రాయే లోక రక్షకుడని ఈ పారసీకుల యొక్క విశ్వాసము. ఈ మిత్ర ఎప్పటి వారు అంటే క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యక్తి ఈ మిత్ర. అంటే యేసు పుట్టకముందు 600 సంవత్సరాలకు పూర్వము ఈ మిత్రాన్ని ఆ పారసీకులు దేవుని కుమారుడని, దేవుని యొక్క గొర్రెపిల్ల అని పిలుస్తూ ఉంటారు. ఈ మిత్రాన్ని ఇతను సంపూర్ణ మానవుడు, అదేవిధంగా సంపూర్ణ దేవుడు అని వారి యొక్క విశ్వాసం. అదేవిధంగా మెక్సికోలో ఉన్నటువంటి అజటెక్ అనేటువంటి తెగవారు ఈ క్వెట్జాల్కో అనేటువంటి ఈ వ్యక్తిని దేవుని కుమారుడిగా విశ్వసిస్తున్నారు. క్వెట్జాల్కో గురించి ఈ అజటెక్ తెగవారి విశ్వాసం ఏమిటో మనం చూసినట్లయితే, ఇతను కూడాను తండ్రి లేకుండా కన్యక గర్భం నుండి జన్మించాడని, ఇతను సమస్త మానవాళి పాపాల పరిహారముగా తన ప్రాణాలను శిలువ మీద అర్పించాడని, తన చేతులకి కాళ్ళకి మేకులు కుచ్చబడి చిత్రహింసలు పొంది తను మరణించాడని, పాప క్షమాపణ కోసము, లోక రక్షణ కోసము. ఆ తర్వాత ఈ క్వెట్జాల్కో వంటి వ్యక్తి తిరిగి సజీవుడై పునరుత్థానుడై లేచాడని వీరి యొక్క విశ్వాసము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే, ఈజిప్ట్లో ఉన్నటువంటి కొన్ని తెగల వారి ప్రకారముగా ఈ ఓసిరిస్ కూడాను దేవుని కుమారుడని వీరి యొక్క విశ్వాసము. ఈ ఓసిరిస్ తండ్రి లేకుండా కన్యక గర్భం ద్వారా జన్మించాడని ఈ తెగల వారి విశ్వాసము. వీరు కూడాను క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి ఈ ఓసిరిస్ గురించి, ఇతను సమస్త మానవాళి పాపాల కోసము తన ప్రాణాలని అర్పించాడని, తిరిగి పునరుత్థానుడై లేచాడనేసి, పునరుత్థానుడై లేచిన తర్వాత ఆరోహణై దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడని ఈ ఓసిరిస్ గురించి ఆ తెగలవారి యొక్క విశ్వాసము. ఆ తర్వాత పుగుసా అనేటువంటి తెగవారు అత్తిస్ అనేటువంటి ఈ వ్యక్తిని దేవుని కుమారుడిగా విశ్వసిస్తున్నారు. ఈ అత్తిస్ కూడాను తండ్రి లేకుండా కన్యక గర్భం నుండి జన్మించాడని వీరి యొక్క విశ్వాసము. ఈ అత్తిస్ క్రీస్తుకు పూర్వము 1170 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ అత్తిస్. ఈ అత్తిస్ కూడాను సమస్త మానవాళి పాపాల పరిహారముగా తన ప్రాణాలని అర్పించాడని, బలిగా అర్పణ చేశాడని, లోక రక్షకుడని ఇతని గురించి ఈ తెగలవారి యొక్క విశ్వాసము. ఇతను ఈ అత్తిస్ అనే వ్యక్తి సరకు అనేటి చెట్టు మీద తన ప్రాణాలను బలిగా అర్పించాడనేసి, కాబట్టి ప్రతి సంవత్సరము మార్చి 22 నుండి 25 తారీఖులు, ఈ 3 రోజులు వారు ఒక పండుగలా జరుపుకుంటుంటారు. 22వ తారీఖున సరకు అనేటి చెట్టును నరికి తీసుకుని వచ్చి రక్తం కారుతూ ఉన్నటువంటి ఈ అత్తిస్ విగ్రహాన్ని దానికి వేలాడతీసి దానికి పూజలు చేస్తుంటారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక సమాధిలో పెడతారు. 3 రోజుల తర్వాత ఆ సమాధి తెరిచి చూసి అయ్యో ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు, ఈ అత్తిస్ తిరిగి లేచాడు కదా అని ఒక ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత 3.5 రోజుల తర్వాత 4వ రోజున ఈ వర్గం వారు అక్కడ నుండి జంతు బలి అర్పించి ఆ రక్తాన్ని తమ తలల మీద చిలకరింపుకొని బాప్తిజం పొందుతారు, మారు మనసు పొందుతారు. అదే వాళ్ళ యొక్క పాప పరిహారము, పాపరక్షణ అని భావిస్తారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే క్రీస్తుకు పూర్వము తండ్రి లేకుండా పుట్టినవారు, కన్యక గర్భం ద్వారా పుట్టినటువంటి వారు, అది కూడా డిసెంబర్ 25వ తారీఖు పుట్టినటువంటి వారు,
లోక రక్షకులుగా పిలువబడేటువంటి వారు చరిత్రలో దాదాపుగా 16 మంది కనబడతారు. దీనికి సంబంధించిన వివరాలు మీరు కావాలంటే ఇంటర్నెట్లో వికీపీడియాలో కానీ ద వరల్డ్స్ 16 క్రూసిఫైడ్ సేవియర్స్ అనే పేరుతో మీరు క్లిక్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అదేవిధంగా 16 సేవియర్స్ క్రూసిఫైడ్ అని క్లిక్ చేసినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అయితే మనకు తెలిసిన విషయం ఏమిటంటే క్రీస్తుకు పూర్వము దాదాపుగా 16 మంది లోక రక్షకులుగా అనేక జాతుల వారు విశ్వసిస్తున్నారు. అయితే మరి నేటి అంశము సిలువ వరమా అనే అంశంలో యేసు శిలువపై మానవాళి పాపాల కోసము తన ప్రాణాలను బలిగా అర్పించారని ఏదైతే విశ్వాసం ఉందో, ఒకవేళ నిజంగానే సమస్త మానవాళి పాపాల పరిహారం కొరకు యేసు శిలువపై మరణించి ఉన్నట్లయితే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేడు మన అంశంలో 3 విషయాలు చర్చిద్దాము. దాంట్లో మొదటి విషయము, ఒకవేళ యేసువారు లోక రక్షణ కొరకే శిలువపై తన ప్రాణాలు పెట్టి ఉన్నట్లయితే లోక రక్షణను కోరుకునేటటువంటి దేవుని ఇష్ట ప్రకారముగా ఆ కార్యం జరిగి ఉండాలి. దేవుని చిత్త ప్రకారముగా దేవుని ప్రేరణతో ఆ కార్యం జరగాలి. అయితే మొదటి ప్రశ్న ఏమిటంటే యేసు శిలువపై మరణించాలి అనేది ఇది దేవుని ఇష్టమా, దేవుని ప్రేరణతో ఈ కార్యం జరిగిందా అనేది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే యేసు శిలువపై మరణించారు సమస్త మానవాళి పాపాల కోసము, ఈ ఉద్దేశంతోనే యేసువారు ఈ లోకంలోకి వచ్చారు అనేదే వాస్తవమైతే యేసువారు ఆ శిలువ మరణం కోసం తన ఇష్టానుసారంగా తన ఇష్టంగా ముందుకు వెళ్ళాలి. మరి యేసువారికి శిలువపై మరణించడం అనేది యేసుకు ఇష్టానుసారంగా కనబడుతుందా, యేసు తను ఇష్టపడి ఆ శిలువ వైపుగా వెళ్ళారా అన్నది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, యేసు శిలువపై మరణించడంలోనే లోక కళ్యాణము లోక రక్షణ ఉంది అంటే యేసు శిలువపై మరణించి ఉండాలి. మరి వాస్తవానికి యేసువారు శిలువపై మరణించారా అనేది మూడో ప్రశ్న. ఈ 3 విషయాలు మనం పరిశీలించినట్లయితే అన్నిటికన్నా ముందుగా మొదటి విషయం, యేసు శిలువపై మరణించడము చనిపోవడం అనేది ఇది ఎవని ఇష్ట ప్రకారముగా జరిగింది, ఇది దేవుని ఇష్ట ప్రకారముగా దేవుని ప్రేరణతో జరిగిందా అని మనం చూసినట్లయితే దీనికి బైబిల్ మనకు సమాధానం చెప్తుంది. బైబిల్లో లూకా సువార్త 22వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ పస్కా అనేటటువంటి పులియని రొట్టెల పండగ సమీపించినప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అధిపతులను ప్రజలకు భయపడి ఉండిరి గనుక యేసును ఎలాగు చంపుతుమా అని ఉపాయము చేయుచున్నారు. ఈ వాక్యంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే యేసును ఏ విధంగా చంపాలి అని ఉపాయం చేస్తున్నది యూదులలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు శాస్త్రులు అన్న విషయం మనకు తెలిసింది. అయితే ఈ శాస్త్రులు ప్రజలకి ఎందుకు భయపడుతున్నారు యేసుని చంపే విషయంలో అంటే అప్పటికే యేసుని అనేక మంది జనసమూహము వెంబడిస్తున్నారు. చాలామంది జనసమూహం యేసుని విశ్వసించి యేసుని వెంబడిస్తున్నారు. యేసుని కనుక చంపివేస్తే ఈ జనాలందరూ కూడా తిరుగుబాటు చేస్తారని భయముతో ఈ జనాలకు భయపడి ఏ విధంగా చంపాలని ఒక ప్లాన్ చేస్తున్నారు, ఉపాయం గురించి ఆలోచిస్తున్నారు. అయితే అసలు యూదులు ఎందుకు చంపాలనుకుంటున్నారు యేసువారిని? ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్ యొక్క సువార్తలను పరిశీలిస్తే మనకు తెలిసే విషయం ఏంటంటే యూదులు యేసును చంపాలి అని ప్రయత్నం చేసింది ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర అన్న విషయం మనకు తెలుస్తుంది. అది ఎలాగా? యేసువారికి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారు. యేసు ఎవరు అంటే ప్రజలకు తెలియదు. 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తను దేవుని గురించిన సువార్త బోధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే యేసువారు సువార్త బోధించడం మొదలుపెట్టారో, దేవుని గురించి విషయాలు బోధించడం మొదలుపెట్టారో అక్కడ ఉన్నటువంటి యూదులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 14-15 వాక్యాలు చూసినట్లయితే అక్కడ దేవాలయంలో యేసు బోధించుట చూసి యూదులు ఆశ్చర్యపోయారు, ఇతనికి పాండిత్యం ఎలా వచ్చింది అని. ఎప్పుడైతే యేసువారు బోధించడం మొదలుపెట్టారో, సువార్తలు అందించడము, మహిమలు అద్భుతాలు సూచక క్రియలు చేయటం మొదలుపెట్టారో, స్వస్థతలు చేయటం మొదలుపెట్టారో, ఆ యేసువారి యొక్క ప్రచారము అక్కడ నుండి గలిలే ప్రాంతం మొత్తం కూడా వ్యాపించిపోయింది అతి తక్కువ కాలంలోనే. ఇది మనకి తెలుస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 28వ వాక్యం మనం చూసినట్లయితే యేసు గురించినటువంటి సమాచారము అతి తక్కువ కాలంలోనే గలిలే ప్రాంతం మొత్తం కూడా వ్యాపించి వెళ్ళిపోయింది. అంటే అతి తక్కువ సమయంలోనే యేసువారు అక్కడ సుపరిచితులుగా అయిపోయారు, అనేక మందికి తెలిసిపోయారు.
మరి యేసువారి వద్ద స్వస్థత లభిస్తుందని, ఆయన మహిమలు చేస్తున్నారని, అద్భుతాలు చేస్తున్నారని తెలిసినటువంటి ప్రజలు అనేక మంది యేసువారి దగ్గర రావడము, యేసువారి ద్వారా స్వస్థలు పొందడము ఈ విధంగా జరుగుతుంది. కొంతకాలంలోనే ఏం జరిగిందంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 2వ వాక్యం ప్రకారముగా అతి గొప్ప జన సమూహము యేసువారిని వెంబడించడం మొదలుపెట్టింది. యేసువారు వారికి స్వస్థలు చేస్తున్నారు. అంటే తక్కువ సమయంలోనే యేసువారికి ఒక పెద్ద జన సమూహం వెంబడించడం మొదలైంది. అప్పుడు యూదులు భయపడ్డారు. యూదులు ఎందుకని భయపడ్డారు అంటే యూదులు తమ స్వేచ్ఛగా జీవితం గడపడం లేదు, అక్కడ వారు సొంత అధికారంతో జీవితం గడపడం లేదు. కానీ రోమియోల యొక్క అధికారంలో ఉన్నారు యూదులు. సొంత అధికారం కాదు, రోమియోల యొక్క అధికారంలో ఉన్నారు. అయితే రోమియోలు యూదులకు కొన్ని విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చారు. వారి మతపరమైన విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చారు. మరియు యూదులకి వారి ఆరాధనాలయము, దేవాలయమైనటువంటి సొలొమోను మందిరం మీద కూడాను అధికారం ఇవ్వడం జరిగింది. యూదులు ఎందుకు భయపడ్డారంటే మరి యేసువారు సువార్త ప్రకటించి అద్భుతాలు చేసేటప్పుడు బహు జన సమూహము ఆయన్ని వెంబడిస్తుంది. ఒక పెద్ద గ్రూప్ లాగా జన సమూహం ఏర్పడింది. ఇది చూసి రోమియోలు ఏమని భావిస్తారు, వీరందరూ కూడా ఒక గ్రూప్లా తయారై మా యొక్క ప్రభుత్వము, మా యొక్క అధికారానికి వ్యతిరేకంగా దండయాత్ర చేయడం కోసమే ఈ విధంగా చేస్తున్నారేమో అని భావించి ఆ రోమియోలు యూదుల మీద దండయాత్ర చేస్తారు. యూదుల యొక్క జనాంగాన్ని, యూదుల యొక్క దేవాలయాన్ని ఆక్రమించుకొని యూదులకు ఉన్నటువంటి ఆ కాసింత స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది అని యూదులు భయపడ్డారు. భయపడి యూదుల యొక్క ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశం బైబిల్లో మనకు కనబడుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుండి 53 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే ప్రధాన యాజకులందరూ కూడాను ఒక మహాసభను ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న వారు చర్చిస్తున్నారు. మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన అద్భుతాలు మహత్కార్యములు చేసి ప్రజల్ని ఆకర్షించుకొనిచున్నాడే, మనము ఏమీ చేయకుండా ఈ విధంగానే ఊరికుండి ఉన్నట్లయితే, ఏమీ చేయకుండా ఉన్నట్లయితే ప్రజలందరూ కూడా యేసుని విశ్వసించేస్తారు. ఒకవేళ ఈ విధంగా అయితే రోమియోలు మన మీద దండయాత్ర చేసి మన జనులను, మన ఆలయాన్ని, దేవాలయాన్ని ఆక్రమించుకుంటారు, ఏం చేద్దాము అని అక్కడ వాళ్ళందరూ కూడా ఆ సభలో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, కయప అనేటువంటి వ్యక్తి, ఆ కయప ఆ సంవత్సరం ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, మీకేమీ తెలియదు, మన జనులందరూ నాశనం అవ్వకుండా, మన జనులందరూ కూడా నష్టపోకుండా వీరికి బదులుగా ఒక్క వ్యక్తి చనిపోవడం చాలా మేలు, మీరు ఆలోచించండి. మరి యేసు చేసే పనుల వల్ల మనందరం కూడా నష్టపోతాం, మన జనులందరూ కూడాను ఆక్రమించబడతారు. కాబట్టి మనందరము నష్టపోకుండా ఈ ఒక వ్యక్తిని చంపేస్తే మేలు అని ఒక ఆలోచన పుట్టించాడు కయప అనేటువంటి వ్యక్తి. మరి ఈ మాట విన్న తర్వాత ఆ యూదులందరిలో, ప్రధాన యాజకుల్లో, శాస్త్రుల్లో, పరిచయుల్లో, అధిపతులు అందరికీ ఆలోచన వచ్చింది. ఏమని? యేసుని చంపేయాలి అన్న ఆలోచన వచ్చింది. మనకి ఏం తెలిసింది? యేసుని చంపాలి అన్న ఆలోచన యూదులలో వచ్చింది. ఒక రాజకీయ కుట్ర అన్న విషయం మనకు తెలుస్తుంది. అయితే దేవుని సందేశాన్ని తీసుకొని యూదుల వద్దకి ప్రవక్తలు వచ్చినప్పుడు యూదులు వారి దగ్గరకు వచ్చే సువార్తను తీసుకొచ్చిన ప్రవక్తలని రాళ్లతో కొట్టడము, కొరడాలతో కొట్టడము, ప్రవక్తలను సిలువలేసి చంపడము, ఇది వారికి ఇది ఉన్నటువంటి పాత రోగమే. వారు ముందు నుంచి చేస్తున్నటువంటి పని. దీనికి యేసువారు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యము, మరి అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వాక్యంలో చూస్తున్నట్లయితే యేసువారు తెలియజేస్తున్నారు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉన్నదానా, నీ వద్దకు వచ్చిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉన్నదానా, నీ వద్దకు నేను ప్రవక్తలను, శాస్త్రులను, జ్ఞానులను పంపినప్పుడు వారిలో కొందరిని నువ్వు సిలివేసి చంపావు, కొందరిని కొరడాలతో కొట్టి పట్టణం నుండి మరొక పట్టణానికి తరిమి వేశావు. ఎవరు? ఈ యూదులు, యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి వారు. వారి దగ్గరికి దేవుడు ప్రవక్తలను పంపినప్పుడు కొంతమందిని రాళ్లతో కొట్టారు, మరికొంతమంది కొరడాలతో కొట్టారు, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి తరిమి వేశారు. మరి ఏం చేశారు? అనేక మంది ప్రవక్తల్ని సిలువ వేసి చంపారు. అంటే యేసుని సిలువ వేసి చంపాలి అన్న ఆలోచన చేయకముందే అనేక మంది ప్రవక్తలని యూదులు సిలువేసి చంపి ఉన్నారు. ఇది యూదులకు నుండి పాత రోగము, ప్రవక్తల్ని చంపడము అన్నది ఆ యూదులు రాజకీయ కుట్రతో యేసును కూడా చంపాలని ఆలోచన చేశారు. మరి ఎలాగో చంపాలని వారు ఆలోచించే సమయంలో లూకా సువార్త 22వ అధ్యాయము 3 నుండి 6 వాక్యాలు చూసినట్లయితే అప్పుడేం జరిగింది? యేసుకు ఉన్నటువంటి 12 మంది శిష్యులలో, యేసుకు నుండి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఇస్కరయోతు యూదా నుండి శిష్యుల్లో సాతాను ప్రవేశించాడు. సాతాను ప్రవేశించిన తర్వాత ఇస్కరయోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వచ్చి
అంటున్నాడు. ఆయనను అంటే యేసును ఎలాగూ పట్టించవలెనో అన్న ఆలోచన చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా యేసును పట్టుకుంటే చాలా బాగుంటుందని ఒక ఉపాయం ఇస్తున్నాడు. యేసు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించిన తర్వాత ఈ మాటలు వినండి ప్రధాన యాజకులు శాస్త్రులు సంతోషపడి ఆ యూదాకి కొంచెం డబ్బు ఇవ్వడం కోసము 30 వెండి నాణ్యాలు ఇవ్వడం కోసము ఒప్పుకుంటారు. ఆ తర్వాత దీన్ని ఒప్పుకున్నట్టు యూదా అప్పటి నుంచి ఆలోచనలు పడ్డాడు. జనసమూహము లేనప్పుడు యేసును ఏ విధంగా వారికి పట్టించాలి అని ఒక సమయాన్ని వెతుకుతూ ఉన్నాడు యూదా. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసుని చంపాలని యూదులు ఆలోచన కలిగి ఉన్నప్పుడు యూదులకు సహాయం చేస్తాను అన్న చెప్పింది యూదా. అయితే ఈ యూదా ఎవరి ప్రేరణ ద్వారా యేసును పట్టించాలి అనుకుంటున్నాడు? దేవుడి ప్రేరణ ద్వారా పట్టించాలనుకుంటున్నాడా? యూదాలోకి ప్రవేశించింది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రవేశించిందా? లేదు. యూదాలోకి ప్రవేశించింది లూకా సువార్త 22వ అధ్యాయం 3-6 వాక్యాల ప్రకారంగా సాతాను యూదాలోకి ప్రవేశించింది. సాతాను ప్రవేశించిన తర్వాత యూదా ప్రయత్నం చేస్తున్నాడు యేసును పట్టించే ప్రయత్నము. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసు శిలువపై చనిపోవటము అనేది లోక రక్షణ కొరకే అయితే, సమస్త మానవాళి పాపాలు క్షమించబడటము యేసు శిలువ మరణంలోనే ఉంటే, మానవుల యొక్క పరలోక రక్షణ దానిలోనే ఉంటే, ఆ పని కోసము సాతాను సహాయం చేస్తాడా అనేది మొదటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. యేసు శిలువపై చనిపోవడం వల్ల మానవులందరూ రక్షించబడతారు అనేదే వాస్తవం అయితే, అంత గొప్ప మంచి కార్యం కోసము సాతాను సహాయం చేస్తాడా? సాతాను యూదాలో దూరి సహాయం చేస్తాడన్నది ప్రశ్న. సాతాను మానవాళి కోసము శుభకార్యం చేస్తాడా? మానవాళి కోసము మంచి చేయాలని ఆలోచిస్తాడా? అసలు సాతాను గురించి యేసువారు ఏం చెప్పారు అంటే, యేసువారు చెప్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, సాతాను గురించి చెప్తున్నాడు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు, వాని యందు సత్యమే లేదు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు. మరి సాతాను, అపవాది నుండి శైతాన్ ఆది నుండి నరహంతకుడు అంటే మానవుల యొక్క నష్టాన్ని కోరుకునేవాడు. మానవుల యొక్క నష్టాన్ని కోరుకునే శైతాను మానవాళి కోసము లోక రక్షణ కోసం సహాయం చేస్తాడా అన్నది మొదటి ప్రశ్న. ఆ తర్వాత ఈ సాతాను గురించి 1 యోహాను 3వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, అక్కడ అపవాది వాడు మొదట నుండి పాపము చేయువాడు. మొదట నుండి కూడా పాపం చేసేటువంటి సాతాను పుణ్యకార్యం కోసం సహాయం చేస్తాడా? మరొక విషయాన్ని మనం బైబిల్లో చూసినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వాక్యంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మేలుకోగా ఉండండి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ చిరుగుచున్నాడు. మీ విరోధి అయినటువంటి అపవాది, మీకు విరోధి, మీకు స్నేహితుడు కాదు సాతాను. అతను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు. ఎవరిని మింగుదునా అంటే ఏమిటి? ఎవరి పరలోకాన్ని నాశనం చేయాలి, ఎవరిని రక్షణ కాచేయాలి, ఎవరిని ఏ విధంగా నరకంలోకి తీసుకెళ్లాలని ఆ సాతాను ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇలాంటి శైతాన్ ఏ కార్యంలో అయితే సహాయం చేస్తాడో, ఈ శైతాన్ ఏ పని అయితే చేస్తాడో ఆ పనిలో మానవాళికి ఎలాంటి లాభం ఉండదు, మానవాళికి నష్టమే ఉంటుంది. మరి ఈ కార్యంలో యూదా ద్వారా సాతాను ప్రయత్నం చేస్తున్నాడంటే, యేసు శిలువ మరణం కోసము యూదా ద్వారా సాతాను ప్రయత్నం చేస్తున్నాడంటే, యేసు శిలువ మరణము మానవాళి కోసము రక్షణ కాదు, కానీ దానివల్ల నష్టమే ఉంటుందన్న ఆలోచన మనకి ఇక్కడ కలుగుతుంది. మరొక విషయం చూసుకున్నట్లయితే, ఒకవేళ యేసు శిలువపై మరణించడం అనేది లోక రక్షణ కొరకే అయితే, యేసు శిలువపై మరణిస్తే మానవులందరూ కూడా రక్షించబడతారు పరలోకంలో అనేది వాస్తవమైతే, అంత గొప్ప శుభకార్యం కోసము సహాయం చేసినటువంటి యూదాకి ఏం లభించాలి? గొప్ప ప్రతిఫలం లభించాలి. ఎందుకు? మంచి కార్యం కోసం సహాయం చేసిన యూదాకి మంచి ప్రతిఫలం లభించాలి కదా. కానీ యేసువారు ఏమంటున్నారంటే, యూదాకి లభించినటువంటి ప్రతిఫలం ఏమిటి? యూదాకి ఏమి లభించింది? ఈ విషయం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వాక్యంలో యేసువారు తెలియజేస్తున్నాడు, నన్ను అప్పగించిన వానికి ఎక్కువ పాపము. నన్ను ఎవరు అప్పగించాడు? యూదా. నన్ను అప్పగించేవాడికి ఎక్కువ పుణ్యము కాదు, ఎక్కువ పాపము. ఎందుకని? అతను చేసేది పాపపు కార్యం కాబట్టి, యేసు శిలువ మీద చంపాలి అన్నది పాపపు ఆలోచన కాబట్టి, అలాంటి పాపపు ఆలోచన కోసం సహాయం చేసే యూదాకి ఎక్కువ పాపమని యేసువారు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మత్తయి సువార్త
26వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసువారు చెప్తున్నారు, ఎవరైతే ఈ మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నాడో ఆ మనిషికి శ్రమ. ఎవరైతే పట్టిస్తున్నాడో యూదాకి శ్రమ. అలాంటి మనుష్యుడు పుట్టకుండిన యెడల వాడికే మేలు. ఎవరైతే యూదా పట్టించాడో యేసుని, అలాంటి వాడు పుట్టకపోతేనే వాడికి మంచిది అని అలాంటి వ్యక్తిని శపిస్తున్నారు యేసు. మరి ఇలాంటి పుట్టకపోవడమే మేలు అని యేసువారు చెప్తున్నారు. అలాంటి పని చేసింది యూదా చేసిన కార్యము పుణ్యకార్యం అవుతుందా? యేసు శిలువ మరణం అనేది పుణ్యకార్యం అయితే అతని పుణ్యఫలం లభించాలి, కానీ ఇలాంటి శాపనార్థాలు ఎందుకు లభిస్తున్నది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వాక్యంలో యేసువారు అంటున్నారు, నేను మీ 12 మంది శిష్యులను ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతాను. యూదాని ఏమంటున్నారు యేసువారు? మీలో ఒకడు అంటే యూదా సాతాను అంటున్నారు. ఎందుకంటే 1 యోహాను 3వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారముగా పాపము చేయువాడు అపవాది సంబంధి. మరి యూదా చేసేది పాపపు కార్యం కాబట్టి అతన్ని యేసువారు సాతాను అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏమిటంటే యేసుని శిలువ మీద చంపాలి అనేది ఇది దేవుడి చిత్తము కాదు, దేవుడి ప్రేరణ అంతకన్నా కాదు. యేసుని శిలువ మీద చంపాలి అనేది ఇది సాతాను యొక్క చిత్తము, సాతాను యొక్క ప్రేరణ. మరి యేసుని శిలువ మీద చంపాలి అనేటువంటి ప్రయత్నానికి సహకరించిన యూదాకి ఎక్కువ పాపం లభించిందన్న విషయము మనకి ఇక్కడ తెలిసింది. మొదటి ప్రశ్న, యేసుని శిలువపై చంపాలి అన్నది ఎవరి చిత్తము? దేవుని చిత్తమా? కాదు, ఇది సాతాను చిత్తము, సాతాను యొక్క ప్రమేయము నుండి పని అన్న విషయం తెలిసింది. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే, ఒకవేళ యేసు శిలువ మీద ప్రాణాలు అర్పించడంలోనే లోక కళ్యాణం ఉంది, మానవాళి పాపాల రక్షణ ఉంది. అసలు యేసువారు భూమి మీదకి వచ్చిందే శిలువ మీద మరణించడం కొరకు. యేసువారు భూమి మీదకి వచ్చిందే శిలువ మీద మరణించడం కొరకు అనేదే వాస్తవమైతే, ఆ శిలువ మరణం అనేటువంటి ఆ క్రియ కోసము, ఆ పని కోసము యేసువారు తన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళి ఉండాలి. మరి యేసువారికి యేసు శిలువ మీద మరణించడం అనే విషయము యేసువారికి ఇష్టమైన కార్యమా? యేసువారు ఇష్టంగా ముందుకెళ్ళారా? ఉదాహరణకి ఏ విధంగా ఉండాలి? ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో ఒక పనిని తన లక్ష్యంగా భావించినట్లయితే ఆ లక్ష్యాన్ని సాధించడం కోసము అవసరమైతే తన ప్రాణాలు కూడా త్యాగం చేస్తారు. ఉదాహరణకి మన భారతదేశ స్వతంత్రం కోసము పోరాడినటువంటి భారతదేశ స్వతంత్ర సమరయోధుల గురించి మనం చూసినట్లయితే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక ఉదాహరణ అల్లూరి సీతారామరాజు గురించి మనం చూసినట్లయితే అతను భారతదేశ స్వతంత్రాన్ని సాధించడం కోసము అదే తన జీవిత లక్ష్యంగా భావించిన వ్యక్తి అవసరమైతే ప్రాణాలు పెట్టడం కోసమైనా సిద్ధపడ్డారు. ప్రాణాలు కూడా పెట్టి ధైర్యంగా ముందుకెళ్లారు, ప్రాణాలు అర్పించేశారు. ఆ వ్యక్తి యొక్క జీవిత లక్ష్యము స్వతంత్రం సాధించాలి. ఆ లక్ష్యం కోసం అతను ప్రాణాలు ధైర్యంగా సంతోషంగా పెట్టేశాడు. అయితే ఈ విషయంలో లాభం ఏమిటి అంటే కేవలం ప్రాపంచిక లాభము. ఒక దేశానికి స్వతంత్రత లభిస్తుంది, దేశంలో ఉన్న పౌరులకి స్వతంత్రం లభిస్తుంది. అయితే యేసువారు భూమి మీదకి వచ్చిందే శిలువ మరణం కోసమైతే, యేసువారి జీవిత లక్ష్యమే శిలువ మరణం అయితే, యేసువారు శిలువ మీద చనిపోవడంలో లోక రక్షణ అయితే, ప్రపంచ మానవాళి రక్షణ ఉంటే యేసువారు ఆ కార్యం కోసం ఎలా వెళ్ళాలి? ధైర్యంగా సంతోషంగా వెళ్ళి తన ప్రాణాలు అర్పించాలి. ఎందుకంటే యేసువారు ఆ ఉద్దేశంతోనే వచ్చారు కాబట్టి. మరి వాస్తవానికి యేసువారు ఆ ఉద్దేశంతో వచ్చారా? యేసువారు శిలువ మరణం కోసము ధైర్యంగా సంతోషంగా ముందుకెళ్ళారా? బైబిల్ మనకేం సందేశం ఇస్తుంది? ఈ విషయాన్ని మనం చూసినట్లయితే యూదులు యేసును పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకని? యేసును శిలువ మీద చంపాలి అనేసి. యూదులు పట్టుకునే ప్రయత్నాలు చేసినప్పుడు యేసువారు ఏం చేశారు? దీన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వాక్యంలో, వారు మరలా ఆయనను పట్టుకొన చూసిరి, కానీ ఆయన వారి చేతిలో నుంచి తప్పించుకుని పోయెను. వారు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, పట్టుకునే ప్రయత్నంలో యేసువారు తప్పించుకుని పారిపోతున్నారు. అక్కడ గమనించినట్లయితే వారు మరలా పట్టుకునే ప్రయత్నం చేశారంటే ఇంతకుముందు కూడా అనేక ప్రయత్నాలు జరిగి ఉన్నాయి, అనేక సార్లు యేసువారు పారిపోయి ఉన్నారు తప్పించుకుని. ఇక్కడ కూడాను చేతిలోంచి తప్పించుకుని పోయారు. ఒకవేళ యేసువారు శిలువ మీద ప్రాణం పెట్టడం కోసమే పుట్టి ఉన్నట్లయితే, యేసువారి జీవిత లక్ష్యమే శిలువ మీద చనిపోవడం అయితే, శిలువ మీద చంపడం కోసం యూదులు పట్టుకునే ప్రయత్నాల్లో యేసువారు తప్పించుకొని ఎందుకు పారిపోతున్నారు అన్నది ప్రశ్న. అంతేకాదు మరి ఆ యూదులకి ఎవరైతే యేసుని చంపాలనుకుంటున్నారో ఆ యూదులకి కనపడకుండా, బహిరంగంగా సంచరించకుండా యేసువారు అక్కడ రహస్యంగా దాక్కోవడం జరిగింది. ఉదాహరణ మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము
54వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, యేసువారు యూదులలో బహిరంగంగా సంచరించకుండా అరణ్యంలో, ఎక్కడ అరణ్యం దగ్గరికి వెళ్ళిపోయి దాని పక్కన నుండి ఎఫ్రాయిము అనే పల్లెటూరులో తన శిష్యులతో పాటు దాక్కుని ఉన్నారు. యేసువారు అక్కడి నుంచి పారిపోయారు. ఆ పట్టణం నుంచి పారిపోయి అరణ్యానికి దగ్గరగా ఉన్నటువంటి పల్లెటూరులోకి వెళ్ళి తన శిష్యులతో పాటు ఉన్నారు. అంతేకాకుండా తన శిష్యులతో పాటు గెత్సేమనే ఒక తోటలోనికి వెళ్ళి ఆ తోటలో యేసువారు ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఈ శిలువ మరణం నుండి నన్ను రక్షించు అని ప్రార్థన కూడా యేసువారు చేస్తున్నారు. ఒకవేళ యేసువారు శిలువ మీద మరణించడం కోసమే వస్తే, యేసువారు జీవిత లక్ష్యమే శిలువ మరణం అయితే, ఆ శిలువ మరణం నుండి రక్షించమని యేసువారు ఎందుకు ప్రార్థన చేశారు? ఉదాహరణకి మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 39 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, అక్కడ యేసువారు తన శిష్యులతో పాటు గెత్సేమనే ప్రాంతానికి వెళ్ళి వారితో అంటున్నారు, మీరు ఇక్కడే వేచి ఉండండి, నేను వెళ్ళి వచ్చే వరకు ప్రార్థన చేసి అని చెప్పి పేతురుని, జబదే కుమారుల 2 కుమారుల్ని, ఈ ముగ్గురు తన శిష్యుల్ని తీసుకుని అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుడుకును మొదలుపెట్టును. మరణమగునంతగాన ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది, మీరు కూడా నాతో పాటు మేలుకొనగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి యేసువారు కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయన నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. దేవా, నీకు సాధ్యమైతే ఈ శిలువ మరణం అనే గన్య నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము. యేసువారు శిలువ మీద మరణించడం కోసమే వస్తే ఆ మరణాన్ని ఎందుకు తప్పించమని కోరుతున్నారన్నది ఇక్కడ ప్రశ్న. అయితే సోదర మహాశయులారా, మరి కొంతమంది క్రైస్తవ సోదరుల యొక్క అభిప్రాయము, వారు చెప్పే విషయం ఏమిటంటే, యేసువారిని పట్టుకొని సిలువ వేయటం కోసము ఒక గడియ, ఒక సమయం నిర్ణయించబడి ఉన్నది, ఒక గడియ ఉన్నది. ఆ గడియ రాలేదు కాబట్టి యేసువారు వారికి పట్టుబడలేదు. ఆ గడియ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గడియ రాలేదు కాబట్టి యేసువారు తప్పించుకుని తిరిగారు అని చెప్పేవారు కూడా ఉన్నారు. బైబిల్లో చూసుకున్నట్లయితే ఒక వాక్యం కనబడుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వాక్యంలో, వారు ఆయనను పట్టుకుని చూసిరి, కానీ ఆయన గడియ రాలేదు కాబట్టి ఎవరునూ ఆయనను పట్టుకొనలేకపోయిరి. మరి ఈ గడియ ఏమిటి ఆలోచించాలి. ఆ గడియ రాలేదు కాబట్టి, ఆయన గడియ రాలేదు కాబట్టి ఎవరు కూడా ఆయన్ని పట్టుకోలేకపోయారు. అసలు ఆ గడియ ఏమిటి? ఒకవేళ ఆ గడియ రాలేదు కాబట్టే యేసువారు తప్పించుకుని పారిపోయి రహస్యంగా తిరుగుతున్నారంటే, ఆ గడియ వచ్చిన తర్వాత ధైర్యంగా ముందుకెళ్ళాలి కదా. కానీ మార్కు సువార్త 14వ అధ్యాయం 34 నుండి 36 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, ఆ గడియ సమీపించినప్పుడు యేసువారు ఏం చేశారు? అప్పుడు అంటున్నారు, దేవా, నీకు సాధ్యమైతే ఈ గడియ నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. గడియ తీరా వచ్చింది, ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేస్తున్నారు. యేసువారు ఆ గడియని తొలగిపోనిమ్ము అంటున్నారంటే అసలు ఆ గడియ ఏమిటి? దానికి యేసువారే సమాధానం చెప్తున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయము 53వ వాక్యంలో పరిశీలించినట్లయితే, యేసువారు అక్కడ నుండి యూదులతో అంటున్నారు, ఏమంటున్నారు? నేను ఇంతకాలము మీతో కూడా దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, కానీ ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అయి ఉండెను. ఏ గడియ? ఆ గడియ గురించి చెప్తున్నారు. ఇది మీ గడియను. ఎవరు మీరు? దుర్మార్గులైనటువంటి యూదుల గడియ మరియు అపవాది సంబంధమైనటువంటి అధికారము, అంధకార సంబంధమైనటువంటిది. అంధకార సంబంధమైనదంటే సాతాను సంబంధమైనటువంటి గడియ అని. అంధకార సంబంధమైన గడియ అంటే, అంధకార సంబంధం ఏంటంటే సాతాను సంబంధించింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వాక్యాల ప్రకారంగా యెహోవా అంటే వెలుగు, వెలుగు సంబంధమైన గడియ అయితే దేవుడికి సంబంధించింది. అంధకార సంబంధమైన గడియ అది. అంటే ఆ గడియ సాతాను నిర్ణయించిన గడియ, దేవుడు నిర్ణయించిన గడియ కాదు. కాబట్టి ఆ గడియ రాగానే, దేవా, ఈ గడియ నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేయడం జరిగింది. అయితే ఇన్ని విషయాలు పరిశీలించిన తర్వాత మనకి తెలిసిన విషయం ఏంటంటే, యేసు శిలువ మీద మరణించడం కోసం యేసువారికి ఇష్టమైన కార్యం కాదు. అందుకే యేసువారు తప్పించుకొని పోతున్నారు, రహస్యంగా తిరుగుతున్నారు. తీరా ఆ గడియ వచ్చినప్పుడు ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోనిమని, రక్షించమని అనేక ప్రార్థనలు చేశారంటే, యేసువారు వచ్చిన ఉద్దేశము శిలువ మీద మరణించడము కాదు. మరి యేసువారు ఏ ఉద్దేశంతో వచ్చారు? ఏ ఉద్దేశంతో యేసువారు ఈ భూమి మీదకి వచ్చారు? ఈ విషయాన్ని పరిశీలించాలంటే ఒక బైబిల్లో వాక్యము, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసువారు స్పష్టంగా చెప్తున్నారు. ఏమంటున్నారు?
నీవు దేవుడితో చెప్తున్నారు, నీవు చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవా, నువ్వు ఏదైతే పని ఇచ్చి నాకు పంపించావో, ఏ పని కోసమైతే నేను ఈ భూమి మీదకి వచ్చానో ఆ పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి, సంపూర్ణము అంటే 100%, 100కి 100% ఏదైతే పని ఉంటుందో దాన్ని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసువారు ఈ మాట ఎప్పుడు అంటున్నారు? యేసుని ఇంకా యూదులు పట్టుకోలేదు సిలువ వేయటం కోసము, ఇంకా పట్టుబడక ముందే అంటున్నారు, దేవా నీవు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేసేసాను, ఇంకేమీ మిగిలిలేదు అంటే ఆయన శిలువ మరణం కోసం రాలేదన్న విషయం అర్థమవుతుంది. శిలువ మరణం కోసమే యేసువారు వస్తే ఏమనాలి? దేవా, ఏ పని కోసమైతే నువ్వు నన్ను పంపించావో ఆ పని కోసం నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, వెళ్తున్నాను అనాలి. ఇంకా పట్టుబడలేదు అంటున్నారు, నువ్వు ఇచ్చిన పని పూర్తయిపోయింది అంటున్నారు. అసలు యేసువారు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారు? ఏ పని యేసువారికి ఇవ్వబడింది? ఏ ఉద్దేశంతో యేసువారు పుట్టారు అంటే యేసువారే సమాధానం చెప్తున్నారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యం పరిశీలించినట్లయితే యేసువారు అంటున్నారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చితిని. సత్యము గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. శిలువ మీద ప్రాణము పెట్టుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. పూర్తి బైబిల్లో యేసువారు ఎక్కడా చెప్పలేదు. మరి ఏ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడం కోసం యేసువారు వచ్చారు? ఏ సత్యం గురించి? యేసువారు వచ్చి ప్రకటించిన ముఖ్యమైన విషయాలు 3. ఒకటి దేవుని గురించి, రెండోది తన గురించి, మూడోది తన తర్వాత వచ్చే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. ఈ 3 విషయాలు ప్రకటించారు. మొదటి విషయం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయం 29-30 వాక్యాలలో యేసువారు ఆ దేవుడి గురించి, ఆ దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడని, ఆయన్నే పూర్ణ హృదయంతో ఆరాధించాలని, ఆయన తప్ప మరొక దేవుడు లేడని తెలియచేశారు. దేవుడి గురించి ప్రకటించారు. తన గురించి తాను ఏమని ప్రకటించుకున్నారు? తన గురించి తాను ప్రకటించుకున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వాక్యాలు మనం చూసినట్లయితే యేసువారు అంటున్నారు, నేనే క్రీస్తు అనబడిన మెస్సయ్యాను. యేసువారు ఎవరు? క్రీస్తు అనబడిన మెస్సయ్య అనే విషయం ప్రకటించుకున్నారు. ఆ తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో యేసువారు చెప్తున్నారు, తనకు తానుగా ప్రవక్తని అని ప్రకటించుకుంటున్నారు. యేసు ఎవరంటే యేసు ఒక ప్రవక్త అనే విషయాన్ని యేసువారు తెలియజేశారు. ఇది తన గురించి ప్రకటించుకున్న విషయం. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తున్నారన్న విషయము, సందేశము స్పష్టంగా సువార్తల్లో యేసువారు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి నేను ప్రసంగించినటువంటి బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే సీడీని మీరు చూసినట్లయితే ఎక్కడెక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి యేసువారు ప్రవచించారన్న విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకి యోహాను సువార్త 16వ అధ్యాయం 7-14 వాక్యాలు యేసువారు తన తర్వాత ఒక ఆదరణకర్త వస్తున్నారు, ఒక ప్రవక్త వస్తున్నారు అన్న విషయము స్పష్టంగా తెలియజేశారు. ఆ ప్రకటించిన తర్వాత 16వ అధ్యాయం 7-14 వాక్యాల్లో ముహమ్మద్ ప్రవక్త గురించి తెలియజేసిన తర్వాత 17వ అధ్యాయంలో అంటున్నారు 4వ వాక్యంలో, దేవా నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఏమిటి? దేవుడు ఒకడనే ప్రకటించారు, తాను ఒక ప్రవక్తని మెస్సయ్యను ప్రకటించుకున్నారు, ముహమ్మద్ ప్రవక్త వస్తున్నారని శుభవార్త అందజేశారు. ఆ తర్వాత అంటున్నారు, నువ్వు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని. యేసువారు వచ్చింది శిలువ మరణం కోసం కాదు. రెండవ విషయం మనం చూసాం. మూడో విషయం మనం పరిశీలించినట్లయితే యేసువారి శిలువ మరణంలోనే లోక కళ్యాణము, లోక రక్షణ, పాప విమోచన గనక ఉంటే యేసువారు తప్పకుండా శిలువ మీద మరణించి ఉండాలి. మరి యేసువారు శిలువ మీద మరణించారా? యేసువారు తనను రక్షించు అని ప్రార్థన ఏదైతే చేశారో ఆ రక్షణ అంగీకరించబడిందా? సాతాను ఏదైతే కుట్ర పన్నాడో, సాతాను ఏదైతే పన్నాగం పన్నాడో యూదుల ద్వారా యేసుని చంపాలి అని, ఆ పన్నాగంలో సాతాను విజయం సాధించాడా లేక ఓడిపోయాడా? యేసును చంపాలి అన్న కుట్రలో సాతాను విజయం సాధించాడా లేక శిలువ మీద మరణించకుండా రక్షించబడడంలో యేసువారు విజయం సాధించారా? ఈ ఇద్దరిలో సాతానా యేసా ఎవరు విజయం సాధించారు? ఎవరు లయపరచబడ్డారు అంటే ఎవరు ఓడిపోయారు? మనకి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యంలో వాక్యం స్పష్టంగా కనబడుతుంది. మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. యేసువారు మహారోధనతో ప్రార్థన చేస్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి యేసువారు ప్రార్థన చేస్తున్నారు? తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశారు. ఏమైంది?
తన ప్రార్థన అంగీకరించబడిందంటే తను మరణం నుండి రక్షించబడ్డారు అన్న విషయం స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వాక్యంలో చూసుకున్నట్లయితే బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును విడిపించును అన్న వాక్యాలు కనబడుతున్నాయి. బీదలకి కటాక్షించేవాడు ధన్యుడు. బీదలను కటాక్షించేవారు ఎవరు అంటే యేసువారు తెలియజేస్తున్నారు. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వాక్యంలో యేసువారు తెలియజేస్తున్నారు, బీదలకు సువార్త ప్రకటించడం కొరకు దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు. బీదలకు సువార్త ప్రకటించడం కోసము యేసువారు అభిషేకించబడ్డారు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆయనే యేసు. ఆయనకు కలుగు ఆపదల నుంచి యెహోవా ఆయన్ని విడిపిస్తాడు అన్న లేఖనం మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 6వ వాక్యంలో చూసినట్లయితే దావీదు తెలియజేస్తున్నాడు. దావీదు ఏమని చెప్తున్నాడు, దేవుడు యెహోవా తన అభిషక్తుణ్ణి రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. దావీదుకి అప్పుడే తెలుసట. ఏమిటా విషయము? దేవుడు తన అభిషక్తుడు తన క్రీస్తు అయిన యేసుని రక్షిస్తాడు అని. మరి ఆ విషయము కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యంలో మనకు కనబడుతుంది. ఈ విధంగా చూసుకుంటే అనేక 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 లేఖనాలు బైబిల్లో కొన్ని వందల లేఖనాలు కనబడుతున్నాయి. యేసువారు శిలువ మరణం నుండి రక్షించబడ్డారు, యేసువారు శిలువ మీద మరణించలేదని. దీనికి మరిన్ని వివరాలు మీరు చూడాలనుకుంటే నేను ప్రసంగించి ఉన్నటువంటి యేసు శిలువ వాస్తవాలు అనే సిడి చూడండి. మరియు అదేవిధంగా యేసువారు శిలువపై మరణించారా అనే అంశంపై నేను జరిపినటువంటి 2 డిబేట్స్ పాస్టర్ అబ్రహం గారితో పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారితో దాదాపుగా 4 గంటల డిబేట్స్. ఆ డిబేట్లో అనేక వందల లేఖనాల ఆధారంగా యేసువారు శిలువ మీద మరణించలేదని ఆధారపూరితంగా రుజువు చేయడం జరిగింది. మీరు ఆ డిబేట్ సిరీస్ కూడాను చూసి వివరంగా యేసువారు శిలువపై మరణించలేదనే లేఖనాలు మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మరి బైబిల్లో అనేక వందల లేఖనాలు యేసువారు మరణించలేదు అని ఉన్నప్పటికీ క్రైస్తవులు ఎందుకు నమ్ముతున్నారు యేసువారు మరణించారని? క్రైస్తవులు ఎందుకు నమ్ముతున్నారు యేసువారు శిలువపై మరణించారని అంటే బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు చూసి, ఉదాహరణకి బైబిల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసువారి గురించి ఒక వాక్యం కనబడుతుంది. ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అనే వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని చూసి క్రైస్తవ సోదరులు కొందరు అంటున్నారు, ఈ బైబిల్ అనేది పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడింది కదా. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెననే వాక్యం వ్రాయబడింది. వ్రాయబడిన వాక్యము వ్రాయబడిన విధంగానే నమ్మాలి కదా, కాబట్టి యేసువారు ప్రాణం విడిచారు అని మేము నమ్ముతున్నాము అని క్రైస్తవ సోదరుల యొక్క విశ్వాసం. అయితే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి ఉంటే పరిశుద్ధాత్మ ఇంకా ఏమేమి రాయించాడు బైబిల్లో? కేవలం దేవుని విషయాలే కాకుండా సామాన్య ప్రజలు మాట్లాడిన మాటలు కూడా రాయించాడు, యూదులు మాట్లాడిన మాటలు కూడా రాయించాడు, యేసువారి శత్రువులు మాట్లాడిన మాటలు కూడా రాయించాడు బైబిల్లో. యేసు మీద యేసు శత్రువులైన దుర్మార్గులైన యూదులు మోపిన నిందలు కూడా రాయించారు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే యేసు దుర్మార్గుడు అని కూడా వాక్యం కనబడుతుంది. యేసువారు దయ్యం పట్టినవాడు అని వాక్యం కూడా వ్రాయబడి ఉంది. బైబిల్లో చూసుకున్నట్లయితే యేసువారు పాపి అని కూడా వాక్యం మనకు కనబడుతుంది. బైబిల్లో చూసుకున్నట్లయితే యేసువారు మద్యపాని అని కూడా వాక్యం కనబడుతుంది. అయితే మరి బైబిల్లో ఈ వాక్యాలు కూడా వ్రాయబడి ఉన్నాయి కాబట్టి వ్రాయబడి ఉండినట్టుగా నమ్ముతారా అంటే నమ్మము. ఎందుకని? ఇవన్నీ కూడాను యేసు దయ్యం పట్టినవాడని, ఇది వాస్తవమా? వాస్తవం కాదు. ఇది దుర్మార్గులైన యూదులు మోపినటువంటి నిందారోపణ. నింద మోపుతున్నారు దయ్యం పట్టినవాడని. వాస్తవానికి యేసువారు దయ్యం పట్టినవారు కాదు, కానీ బైబిల్లో వాక్యం కూడా వ్రాయబడి ఉంది. అంటే బైబిల్లో వ్రాయబడి ఉన్నటువంటి వాక్యాలు చూసి వ్రాసినట్టుగానే నమ్ముతానంటే ఇవన్నీ విషయాలు నమ్మవలసి ఉంటుంది. వాస్తవానికి ఇవన్నీ వాస్తవాలు కాదు. అలాగే యేసువారు మరణించారు అని వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణము విడిచారు అని ఏవైతే వాక్యాలు ఉన్నాయో అవి ఎలా రాయబడి ఉన్నాయి అంటే యేసువారు శిలువ మీద చనిపోయారు అని ఎవరైతే భ్రమపడ్డారో, భ్రమకి గురి చేయబడ్డారో ఆ భ్రమపడిన వారు అన్న మాటలు కూడా బైబిల్లో వ్రాయబడ్డాయి. ఉదాహరణకి ఎలాగా? యేసువారు బైబిల్ ప్రకారంగా శిలువ మీద ఉన్నప్పుడు శిలువ మీద స్పృహ కోల్పోయి ఉన్నటువంటి యేసును చూసి బైబిల్ ప్రకారముగా అక్కడ ఉన్నటువంటి సైనికులు యూదులు అనుకున్నారు ఇతను చనిపోయాడు అని. అనుకున్న వారి మాట వ్రాయబడింది. ఉదాహరణకి మనం బైబిల్లో చూసినట్లయితే
కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18, 19, 20 వాక్యాలు పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా ఉంది, దేవుడు యేసుని రక్షిస్తాడు అని, దేవుడు యేసుని కాపాడుకుంటాడని, ఒక్క ఎముక కూడా విరగకుండా కాపాడుకుంటాడని. ఎలా కాపాడుకుంటాడు? ఒక్క ఎముక కూడా విరగకుండా కాపాడుకుంటాడని. అయితే ఈ విషయం తెలియనటువంటి ఆ సైనికులు, ఆ యూదులు శిలువ మీద ఉన్నటువంటి స్పృహ కోల్పోయి ఉన్నటువంటి యేసుని చూసి బైబిల్ ప్రకారముగా వారు అనుకుంటున్నారు, ఇతను ప్రాణము విడిచని, ఇతను చనిపోయాడు అనుకున్నారు. అనుకొని కాళ్ళు విరగగొట్టలేదు. అంటే వారికి ఆ లేఖనం యొక్క అవగాహన లేదు. వారు భ్రమకి గురి చేయబడ్డారు, ప్రాణము విడిచను, చనిపోయాడని. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ యూదులు భ్రమపడతారని ముందుగానే బైబిల్లో రాయబడి ఉంది. యూదులు యేసు చనిపోతారు అని భ్రమపడతారని, కన్ఫ్యూజ్ గురవుతారని ముందుగానే బైబిల్లో వ్రాయబడి ఉంది. బైబిల్లో చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 14వ వాక్యంలో అక్కడ ఉంటుంది, నా ప్రాణములు తీయాలని ఎవరైతే ప్రయత్నించుచున్నారో వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు. వారు భ్రమకి గురి చేయబడతారు. ఎవరు? నా ప్రాణాలు తీయాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో నా శత్రువులు, వారు ఏమవుతారు? బొత్తిగా భ్రమసి ఉంటారు, భ్రమకి గురి చేయబడతారు. ఇదే విషయం ఖురాన్ కూడా తెలియజేస్తుంది. ఖురాన్లో సూరా నిసా 4వ సూర 157వ వాక్యంలో చూస్తున్నట్లయితే అక్కడ స్పష్టంగా ఉంది, అక్కడ వారు మరణించే మేము చంపాము అన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఉమా ఖతలుహు ఉమా సలబహు వలాకిన్ షుబ్బిహ లహు. వాస్తవానికి వారు ఆయనను చంపలేదు, శిలువపై ఎక్కించలేదు. వలాకిన్ షుబ్బిహ లహు, వారు ఆ విషయంలో భ్రమకి గురి చేయబడ్డారు. అదే విషయం బైబిల్లో ఉంది, వారు భ్రమసి ఉంటారు, భ్రమకి గురి చేయబడతారని. అయితే ఎలా భ్రమకు గురి చేయబడ్డారు? ఉదాహరణకి యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. బైబిల్ ప్రకారంగా యేసు వారు శిలువ మీద ఉన్నారు, బిగ్గరగా కేక వేశారు. దూరంగా ఉన్న వాళ్ళకి వినబడుతుందా లేదా? వినబడుతుంది, కేక వినబడుతుంది. ప్రాణము విడిచెను అని రాశారు. ఒక వ్యక్తి పడిపోయాడు, పడిపోతే అతను ప్రాణం విడిచాడా, స్పృహ కోల్పోయాడా? ఎలా తెలుస్తుంది? స్పృహ కోల్పోయిన ఉంటే యేసుని బైబిల్ ప్రకారముగా వారు అనుకున్నారు ప్రాణము విడిచినని, భ్రమకి గురి చేయబడ్డారు రాశారు. అయితే భ్రమకి గురి చేయబడ్డ వారి యొక్క మాటలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. అయితే మనకు తెలిసిన విషయం ఏమిటి? వ్రాయబడి ఉండినప్పటికీ యేసు ప్రాణము విడిచను, యేసు మరణించనని బైబిల్లో వ్రాయబడి ఉండినప్పటికీ అది వాస్తవం కాదు. ఎందుకంటే అది భ్రమపడ్డవారు అన్న మాట. ఏ విధంగా అయితే యేసు దయ్యం పట్టినవాడని, యేసు మద్యపాని అని, యేసు దుర్మార్గుడని, యేసు పాపి అని బైబిల్లో వ్రాయబడి ఉండినప్పటికీ అది వాస్తవం కాదు, అది యేసు పట్ల మోపిన నింద. కాబట్టి మరి ఈ విషయాలు తెలియని వారు స్పష్టమైన అవగాహన లేక యేసు శిలువపై మరణించారని భావనని కలిగి ఉన్నారు. మరి ఇప్పటివరకు మనం పరిశీలించిన విషయాలని బట్టి మనకు తెలిసినటువంటి ముఖ్యమైన 3 విషయాలు ఏమిటంటే, మొదటి విషయము, యేసుని శిలువ మీద చంపాలి అనేది దేవుని ఇష్టం కాదు, దేవుని ప్రేరణ అంతకన్నా కాదు. యేసుని శిలువ మీద చంపాలి అనేది సాతాను ఇష్టము, సాతాను ప్రేరణ. రెండో విషయం, యేసు శిలువ మీద ప్రాణం పెట్టడం కోసము యేసువారి ఇష్టంగా లేరు. యేసువారు దాని నుండి తప్పించుకుని పారిపోతున్నారు, రక్షించమని ప్రార్థన చేస్తున్నారు. యేసువారి ఇష్టం కాదు యేసు శిలువ మరణము. రెండో విషయం. మూడో విషయము, యేసువారు శిలువపై మరణించారా అంటే యేసువారు శిలువపై మరణించలేదు. సాతాను ఏదైతే కుట్ర పన్నాడో, యూదుల ద్వారా ఏదైతే కుట్ర పన్నాడో సాతాను యేసుని శిలువ మీద చంపాలని, ఆ కుట్రలో సాతాను ఓడిపోయాడు. ఇదే విషయము బైబిల్లో కూడా ఉంటుంది. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వాక్యంలో, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. అపవాది అంటే సాతాను క్రియలను లయపరచుటకు అంటే ఓడగొట్టుటకు, వినాశనం చేయుటకు యేసు వచ్చారు. అపవాది సాతాను యొక్క క్రియ ఏమిటి? యేసుని శిలువ మీద చంపాలి అనేది. ఆ క్రియలో యేసు వారు ఏం చేశారు? ఓడగొట్టేశారు. సాతాను ఓడిపోయాడు, సాతాను లయం చేయబడ్డాడు. అంటే సాతాను కుట్ర విఫలమైపోయింది, ఓడిపోయింది. సాతాను యేసుని శిలువ మీద చంపలేకపోయారు. అయితే మరి ఈ విషయాలు విన్న తర్వాత మన క్రైస్తవ సోదరులకి ఒక ప్రశ్న రావచ్చు, మరి ఇంతకాలం మేము యేసు శిలువ మరణంలోనే మా పాప క్షమాపణ ఉందని మేము విశ్వసిస్తున్నాము, మరి యేసు శిలువపై మరణించకపోతే, యేసు శిలువ మరణం అనేది దేవుని చిత్తమే కాకపోతే, ఆ ఉద్దేశంతోనే యేసు వారు వచ్చి ఉండకపోతే మరి మా పాపాలు ఎలా క్షమించబడతాయి? మా పాపాల క్షమాపణ కోసం దారి ఏమిటి అంటే దానికి స్పష్టమైన సందేశం బైబిల్లో మనకు కనబడుతుంది. పాప క్షమాపణ కోసము రక్తము అవసరం లేదని, పాప క్షమాపణ కోసం నరబలి అవసరం లేదని స్పష్టమైన సందేశం బైబిల్లో ఉంది. పాప క్షమాపణ ఎలా జరుగుతుంది? ఒక వ్యక్తి పాపాలు చేస్తే అతను దేవుని తట్టు తిరిగి
తన పాపాలు ఒప్పుకుని, దైవమా నా తప్పైపోయింది, పాపం అయిపోయిందని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడితో క్షమాపణ కోరుకుంటే దేవుడు అతని యొక్క పాపాలను క్షమిస్తాడు. పాప క్షమాపణ కోసము పశ్చాత్తాపడాలి, దేవుడితో క్షమాపణ కోరుకోవాలి. ఉదాహరణకి బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలో చూసినా కానీ, బైబిల్లో ఉన్న కొత్త నిబంధనలో చూసుకున్నా కానీ, బైబిల్ ప్రకారముగా యేసు శ్రమపడి తిరిగి లేచిన తర్వాత ఉన్న విషయాలు చూసుకున్నా కానీ ఎక్కడ కూడాను రక్తము అవసరము లేదు పాప క్షమాపణ కోసము. ఉదాహరణకి నాకున్న సమయంని బట్టి నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. మరిన్ని వివరాల కోసము నేను ప్రసంగించి ఉన్నటువంటి పాపము పరిహారము రక్షణ అనే సిడీని చూడండి. పాప పరిహారము పశ్చాత్తాపమే కానీ రక్తము కాదనే వాస్తవం బైబిల్ ఇస్తున్న సందేశం. ఉదాహరణకి మనం ఒక విషయాన్ని పాత నిబంధనలో చూసినట్లయితే, నెనేవే అనే ఒక పట్టణం ఉంది. యోనా గ్రంథాన్ని చదివితే నెనేవే అనే పట్టణం యొక్క ప్రస్తావన ఉంది. నెనేవే పట్టణసులు గొప్ప పాపము చేసి ఉన్నారు, పాపాలు చేస్తున్నారు. యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారముగా నెనేవే పట్టణ ప్రజలు చాలా పాపాలు చేసి ఉన్నారన్న విషయం తెలుస్తుంది. మరి దేవుడు యోనాని ఆ పట్టణం వారి వద్దకు పంపించాడు. యోనా పట్టణం వారి వద్దకు వెళ్ళి 3వ అధ్యాయం యోనా గ్రంథం 4వ వాక్యంలో ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? దేవుని యొక్క శిక్ష మీ మీదకి రానున్నది 40 రోజుల్లో. మీరు పాపాలు చేస్తున్నారు కదా, కాబట్టి దేవుడి శిక్ష మీ మీద రాబోతుంది. 40 రోజుల సమయం ఉంది ఇంకా ఆ శిక్ష రావడానికి అని యోనా ప్రకటించాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ నినేవే పట్టణ ప్రజలందరూ కూడాను వెంటనే దేవుడికి భయపడ్డారు, దేవుని విశ్వసించారు, తను చేస్తూ ఉన్నటువంటి చెడు కార్యాలు వదిలివేశారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని తట్టు తిరిగారు, మారు మనసు పొందారు. వారి పాపాలు క్షమించబడ్డాయి. దేవుడు వారి మీద పంపిస్తాన్న శిక్ష ఆపివేసుకుంటాడు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, మరి వారి పాపాలు దేవుడు క్షమించేశాడు. ఎన్ని గొర్రెలు కోశారు, ఎన్ని ఎడ్లను కోశారు, ఎన్ని లీటర్ల రక్తాన్ని ప్రవహింపచేశారు? ఒక్క చుక్క రక్తం కూడా కారలేదు, ఒక్క గొర్రె కూడా తెగలేదు. వారి పాపాలు క్షమించబడ్డాయి. పాప క్షమాపణ కోసము రక్తం అవసరం లేదు. ఇది బైబిల్ ఇస్తున్న సందేశము. ఇలా అనేక ఉదాహరణలు బైబిల్ పాత నిబంధనలో మనకు కనబడుతున్నాయి. మరి కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే ప్రతి క్రైస్తవుడు దాదాపుగా చదువుతున్నటువంటి వాక్యం యేసువారు నేర్పినటువంటి పరలోక ప్రార్థన. బైబిల్లో మొదటి గ్రంథం మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే యేసువారు చెప్తున్నారు, పరలోక ప్రార్థన నేర్పుతున్నారు. ఆ ప్రార్థనలో భాగం ఏమిటి? మీరు మీ సహోదరుల అపరాధములను క్షమించిన ఎడల మీ దేవుడు, పరలోకంలో ఉన్న మీ దేవుడు మీ అపరాధాలను క్షమిస్తాడు. మీరు మీ సహోదరుల యొక్క అపరాధాలను క్షమించని ఎడల దేవుడు మీ అపరాధాలను క్షమించడు. అంటే మీ అపరాధాలు, మీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. కండిషన్ ఏంటి? మీరు గొర్రెలు కోయాలా, నరబలి ఇవ్వాలా? కాదు. మీ ఎడల మీ సహోదరుడు ఏమన్నా తప్పు చేస్తే వారి పాపాన్ని మీరు క్షమించండి, దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. మీరు క్షమించకపోతే మీ పాపాలు దేవుడు క్షమించడు. స్పష్టంగా ఉంది. కొత్త నిబంధనలో యేసువారు ఒక గొప్ప ఉపమానం, ఒక ఉదాహరణ చెప్తున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయము 10-14 వాక్యాలు చదివితే అక్కడ యేసువారు 2 వ్యక్తుల గురించి చెప్తున్నారు. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నీతిమంతుడు, మంచివాడు. సుంకరి గొప్ప పాపాలు చేసినవాడు, పాపి. అయితే వీరిద్దరూ దేవాలయం దగ్గరికి వచ్చారు, అంటే దేవుణ్ణి ఆరాధించడం కోసం వచ్చారు. వచ్చి సుంకరి, పాపి అయిన సుంకరి ప్రార్థన చెప్తున్నాను వినండి. పాపి అయిన సుంకరి ఏం చేశాడు? దేవాలయం దగ్గరికి కూడా రాలేదు. నేను పాపిని అన్న ఫీలింగ్తో దేవాలయం దగ్గర కూడా రావడానికి ధైర్యం చాలక, కనులెత్తి దేవుడి పైకి చూడటానికి కూడా ధైర్యం చాలక, రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైనా నన్ను క్షమించుము, కరుణించుము అని ప్రార్థన చేస్తే ఏమైంది? పాపి అయిన సుంకరి ఆ నీతిమంతుడైన పరిసయ్యుడు కన్నా గొప్ప నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి అక్కడే ఇంటికి వెళ్ళాడు. అంటే అన్ని పాపాలు ఏమైపోయాయి? దేవుడు క్షమించేశాడు, పరిశుద్ధుడుగా ఆయన్ని మార్చేశాడు. సుంకరి ఏ గొర్రెలు కోయలేదు, ఏ రక్తాన్ని చిందించలేదు, ఏ నరబలి కూడా అక్కడ ఇవ్వలేదు. పాప క్షమాపణ కోసము పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ కోరుకోవాలి, పాప క్షమాపణ జరుగుతుందని యేసువారు చెప్తున్నారు. అయితే ఇక్కడ సాధారణంగా కొంతమంది క్రైస్తవులు అడిగే ప్రశ్న ఏమిటంటే, అవునండి మీరు తప్పు చేశారు, దేవా నాతో తప్పైంది అన్నారు, దేవుడు క్షమించాడు. మానవుడు తప్పులు చేస్తూనే ఉంటాడు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు. మళ్ళీ మధ్యాహ్నం తప్పు చేశారు, సాయంత్రం తప్పు చేశారు, ఇవాళ చేశారు, రేపు చేశారు, ఎల్లుండి రోజు ఇదే పనా? తప్పులు చేయడం క్షమాపణ కోరుకోవడము ఇదేనా? దేవుడు మాటి క్షమిస్తాడా అని ఒక ప్రశ్న క్రైస్తవ సోదరులో ఉంటుంది. దీనికి ఇలాంటి ప్రశ్ననే బైబిల్లో కూడా ఒకటి కనబడుతుంది. అదేమిటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వాక్యాలు చూసినట్లయితే పేతురుకి ప్రశ్న వచ్చింది. పేతురు యేసు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను అతన్ని ఎన్ని మారులు క్షమించాలి? 7 మారులు క్షమించాలా,
7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే యేసువారు జవాబు చెప్తున్నారు పేతురుకి, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు అతన్ని 7 మార్లు కాదు 70 ఏళ్ల మారులు క్షమించవలెను. ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు తన ఎడల మరొక మానవుడు తప్పిదం చేస్తే 70 ఏళ్ల మారులు క్షమించాలని యేసువారు ఆజ్ఞాపించేటప్పుడు అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అంటే ఆ కరుణామయుడు అన్న దేవుడు, పాపాలను క్షమించేవాడు, క్షమించడాన్ని ఇష్టపడేవాడు, మనస్ఫూర్తిగా దేవుని తట్టు తిరిగితే దేవుడు క్షమించడా? ఎన్ని మార్లనే క్షమిస్తాడు. నీవు కనుక మనస్ఫూర్తిగా మరొకసారి తప్పు చేయనున్న ఆలోచనతో దేవుని తట్టు తిరిగితే దేవుడు తప్పకుండా పాపాలు క్షమిస్తాడు. అయితే మరి బైబిల్ ప్రకారంగా మనం చూసాము, కొత్త నిబంధనలు కూడా పాపాలకి రక్తం అవసరం లేదని. యేసువారు శ్రమపడి తిరిగి లేచిన తర్వాత 3 రోజుల తర్వాత తన శిష్యులకు చెప్తున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వాక్యంలో శిష్యులతో అంటున్నారు, మీరు వెళ్ళి ఎవరి పాపములు క్షమించనిస్తారో వారి పాపములు క్షమించబడతాయి, ఎవరి పాపములు నిలవనిస్తారో వాడి పాపాలు నిలిచి ఉంటాయి. రక్త ప్రస్తావన లేదు. అంటే పూర్తి బైబిల్ ప్రకారముగా పాపాలు క్షమాపణ పడడం కోసము నరబలి అవసరం లేదు, జంతుబలి అవసరం లేదు, రక్తం తప్పనిసరి కానే కాదు. అయితే పాపక్షమాపణ కోసం నరబలి ఇవ్వాలి, పాపక్షమాపణ కోసం రక్తం తప్పనిసరి అనే విశ్వాసం ఎవరిదంటే ఇది అన్యుల విశ్వాసం. ఇది అన్యుల విశ్వాసము. ఉదాహరణకి నా ప్రసంగం యొక్క మొదట్లో నేను చెప్పాను, మిత్ర అనేది నరబలిలో మా పాపక్షమాపణ ఉందని పారసీకులు విశ్వసిస్తున్నారు, మిత్ర రక్తంలోనే మా పాపక్షమాపణ ఉందని. పుగసానంటి తెగవారు అత్తిస్ నరబలిలో మా పాపక్షమాపణ ఉందని, అత్తిస్ యొక్క రక్తంలో మా పాపక్షమాపణ ఉందని ఆ నరబలిని విశ్వసించేవారు ఉన్నారు. ఓసిరిస్ యొక్క నరబలిలో ఓసిరిస్ యొక్క రక్తంలో మా పాపక్షమాపణ ఉందని ఈజిప్టులో కొన్ని తెగలవారు విశ్వసిస్తున్నారు. అదేవిధంగా క్వేడ్జాల్ కోట నుండి వ్యక్తి యొక్క నరబలిలో అతని యొక్క రక్తంలో మా పాపక్షమాపణ ఉందని అజిటిక్ తెగవారు. ఈ విధంగా అన్యుల యొక్క విశ్వాసము ఈ నరబలి అనే విషయము బైబిల్ కూడా మనకు సాక్ష్యం చెప్తుంది. బైబిల్ ప్రకారముగా నరబలి అనేది, రక్తబలి అనేది అన్యుల విశ్వాసం అని బైబిల్ సాక్ష్యం చెప్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 35 నుండి 40 వాక్యాలు పరిశీలించినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియచేయడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు అన్యులతో సహవాసము చేసి వారి దగ్గర ఈ విషయాలు నేర్చుకుని వారి విగ్రహాలకు పూజలు చేయడం మొదలుపెట్టారు. మరియు వారి కుమారులను వారి కుమార్తెలను ఆ పూజలలో బలిగా అర్పించారు. నిరపరాధ రక్తము అంటే తన కుమారుల రక్తము, తన కుమార్తెల రక్తము అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి, బొమ్మలకి అర్పించడం జరిగింది. ఆ రక్తం వల్ల ఆ దేశము అపవిత్రమైంది. ఆ క్రియల వల్ల ఆ ప్రజలు కూడా అపవిత్రమయ్యారు. యెహోవా యొక్క కోపము ఆ ప్రజల మీద రగులుకుంది అన్న విషయం కనబడుతుంది. నరబలి అన్యుల విశ్వాసమని, అన్యుల నుండి నేర్చుకున్న విశ్వాసము రక్తబలి, నరబలి అన్న విషయము మనకు తెలుస్తుంది. కాబట్టి సోదర మహాశయులారా, స్పష్టంగా మనకు తెలిసిన విషయం ఉంటే పాప క్షమాపణ కోసము నరబలి అవసరం లేదు, రక్తము అవసరం లేదు. పాప క్షమాపణ కోసం దేవుని తట్టు తిరగాలి. దేవుణ్ణి వదిలేసి శిలువ మరణంలో మా పాప క్షమాపణ ఉంది అన్నా కానీ, ఆ వ్యక్తి ద్వారా నా పాప క్షమాపణ ఉంది, ఈ విధంగా పాప క్షమాపణ ఉంది అని వేరే వారి మీద ఆధారపడితే ఏమవుతుంది? బైబిల్లో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యంలో తెలియజేయడం జరిగింది. యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా మీద నుండి తమ హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. దేవుని తట్టు కాకుండా వేరే దాని మీద పాపక్షమాపణ కోసం ఆధారపడటము అది శాపము అని బైబిల్ తెలియజేయడం జరుగుతుంది. అందుకే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వాక్యంలో భూ దిగంతు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుని వైపు చూసి రక్షణ పొందాలి, శిలువ మీద ఉన్న యేసుని చూసి రక్షణ పొందమని బైబిల్ మనకు సందేశం ఇవ్వడం లేదు. కాబట్టి ఇన్ని విషయాలు మనం పరిశీలించిన తర్వాత చివరిగా మనకి తెలిసిన విషయం ఏమిటంటే, యేసు శిలువని నమ్ముకున్నవారు, శిలువని కోరుకున్నటువంటి శిలువని కోరుకున్నారు. యూదులు ఏమన్నారు? ఈ యొక్క పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా. కానీ ఎవరైతే ఏ యూదులైతే కోరుకున్నారో ఆ యూదుల గురించి యేసువారు చెప్తున్నారు. ఏమన్నారో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వాక్యంలో, సర్పములారా సర్ప సంతానమా మీరు నరక శిక్షను ఎలాగూ తప్పించుకుందరు అంటే యేసు శిలువను కోరుకున్న యూదులకి నరకమని, దానికోసం శిలువకు సహకరించినటువంటి యూదాకి ఎక్కువ పాపమని బైబిల్ తెలియజేస్తుంది. ఆ శిలువనే కోరుకునండి మన క్రైస్తవ సోదరులు ఒక్కసారి ఆలోచించాలి వారి పర్యవసానం ఏ విధంగా ఉంటుందో. మరియు బైబిల్ గ్రంథంలో 109వ అధ్యాయము మొత్తం కూడా యేసువారు యూదాను ఉద్దేశించి శాపనార్థాలు చెప్తున్నారు.
యూదా శపించిపోవాలని. ఎందుకు యూదా సిలువను కోరుకున్నాడు? యూదా శపించిపోవాలని యేసువారు అంటున్నారు. 109వ కీర్తన 17వ వాక్యం చూసినట్లయితే సిలువను కోరుకున్నందుగా యూదా మీద శాపం వచ్చిందని, ఆయన దీవెనలకి వరాలకి దూరం అయిపోయాడని స్పష్టమైన సందేశం ఉంది. కాబట్టి సోదర మహాశయులారా, మరి మరి మనందరి దైవానికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సత్యాన్ని నేను మీకు తెలియజేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. కాబట్టి సిలువ పాప క్షమాపణ కోసం విశ్వసించడం అనేది అది శాపమే కానీ వరము కాదు అని స్పష్టంగా బైబిల్ మనకిస్తున్న సందేశము. చివరిగా మరి మనందరి కోసము మనందరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను. సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని స్వీకరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని. వాఖిరుద్దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు సిలువ వరమా అనే అంశంపై సోదరుడు షఫీ గారి యొక్క గొప్ప ఆధారపూరితమైనటువంటి ప్రసంగాన్ని విన్నారు. మరి మనందరికీ పాపాలకి రక్షణ దేవుడు ఒక్కడే, ఆ దైవాన్ని మాత్రమే ఆరాధించాలి, మారు మనసు పొందాలి అనే విషయాన్ని సోదరుడు షఫీ గారు మరి ఎన్నో ఆధారాలతో బైబిల్ ద్వారా మనకు ఖురాన్ ద్వారా తెలియజేశారు. కాబట్టి ఈనాడు మనం తెలుసుకున్నటువంటి సత్యాల్ని స్వీకరించి విశ్వసించి మన పాప క్షమాపణ కోసం మనము సిద్ధమయ్యే సమయం ఆసన్నమైందని నేను మీకు తెలియజేస్తున్నాను.